అందరికీ వెరీ టేస్టీ పన్నీర్ కర్రీ. వెజిటేరియన్స్కి అయితే ఎంతో ఇష్టమైన పన్నీర్ తెచ్చుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడండి, ఇది వేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1/2 కేజీ టమాటాలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీర్ వేయించుకునే గిన్నెలోనే కాస్త నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బగారాకు వేసి దోరగా వేయించుకోవాలి. 10 వరకు పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాం కదా, జార్లో వేసుకోవాలి. వేగినాయి కదా, ఇవి తీసి జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. 2 ఆనియన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకొని ఈలో వేయించుకోవాలి. ఆనియన్ ఇలా వేయించుకొని ఇది మిక్సీలో వేసుకోవాలి. ఇంకాస్త ఆయిల్ వేసి తీసుకున్న టమాటాలు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేయాలి. 1 స్పూన్ ఉప్పు వేయాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఉడుకుతుంది, ఒకసారి కలుపుకోవాలి. టమాటా మొత్తం ఉడికిపోయింది. ఇంక ఇందులో కొంచెం కారం వేసి ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నె వేడైనాక ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతూ ఉంటే జీలకర్ర వేయాలి. కొంచెం శనగపప్పు, 4 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కరివేపాకు, చిన్న స్పూన్ అల్లం, కొంచెం ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. వేయించుకున్న పన్నీరు ఇది కూడా ఇందులో వేసేయాలి. ఈ ఆనియన్ ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇవి ఈ టమాటో ఇవన్నీ కలిపి మిక్స్ చేయాలి. పన్నీరు ఇట్లా కొంచెం వేగనివ్వాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, మసాలాలు ఇందులో వేసేయాలి. ఇలా కలపాలి. టేస్టీగా ఉంటుందంటే అన్నంలోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేయడమే అయిపోయినట్టు. ఆల్మోస్ట్ ఇంకొక 5 మినిట్స్ ఉంచుతాను. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది చూడండి, ఇంకా అంతే అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేయడం. వెజిటేరియన్స్కి పన్నీర్ కర్రీ రోజు పండగ. సూపర్ ఉంది. వెరీ టేస్టీ పన్నీర్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.